అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం వెంకటేష్ అనే అతడు 10 గంటలప్పుడు నా మీద నన్ను రాయితో కొట్టాడు. అప్పుడు అది నేరుగా నా కుడి కంటికి తగిలి రక్తస్రావం అయింది. అప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోయాను. తర్వాత నేను స్పృహలోకి వచ్చేసరికి నా కంటిని వెంకటేష్ మొక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఏదో కారడం వల్ల వాళ్ళని చూసి భయపడి నన్ను భయపెట్టించి మా నాన్నకు ఫోన్ చేశారు. తర్వాత గురుకులంలో పనిచేసే కొంతమంది స్టాఫ్ మా నాన్న దగ్గర నన్ను వదిలారు. అప్పుడు మా నాన్నకు కానీ నేను వెంకటేష్ కొట్టాడని చెప్తే నన్ను చంపేస్తామని బెదిరించి మా నాన్న చంపేస్తామని బెదిరించారు. 8వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ కారణం ఏంటంటే, నా కొడుకు శేషాంత్ రెడ్డి ఋషివాటిక గురుకులంలో గత 3 సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్నాడు. ఎక్కడ అది బి కొత్తకోట గ్రామం గట్టు పంచాయతీలో ఉంటుంది స్కూలు. అది వచ్చేసి ఒక ట్రస్ట్ తరఫున మేము నడుపుతున్నామని చెప్పేసి మాకు వాళ్ళు మోసం చేసి దానికి ఇవి అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయం కూడా మాకు చెప్పకుండా వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకునేటప్పుడు ఇదంతా ట్రస్ట్ నుంచి నడుస్తుంది, దీనికి సంబంధించి ఫీజులు అలాంటివి ఏమీ మాకు అంత క్లారిటీగా కట్టాలి అనే విషయం మేము చెప్పలేదు. కానీ మేము ఆ ఫీజులు అయితే ఒక సంవత్సరం 70,000, ఒక సంవత్సరం 70,000, ఈ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు కమర్షియల్ అయిపోయారు. ₹1,00,000 కంపల్సరీ కట్టాలి ప్రతి పేరెంట్ అని చెప్పేసి ఒక సర్క్యులర్ మాదిరి మాకు అనౌన్స్ చేశారు విషయం. ఓకే, మేము చెల్లిస్తాము అని చెప్పినా కొంచెం లేట్ అయిందన్న ఉద్దేశంతో మా పిల్లాడికి సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వెంకటేష్ అనే వ్యక్తి రాయితో దాడి చేయగా నా కుమారుడి కుడికన్ను నుంచి ధారాళంగా రక్తం కారుతూ కొంత భాగం అక్కడ పడిపోయితే అప్పుడు భయపడి నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే నేను హాస్పిటల్కు తీసుకొచ్చారు. హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అంతా చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏందయ్యా ఇది, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆడుకుంటుంటూ పడ్డాడు, చిన్నపిల్లలు కొట్టింటే తగిలింది అనే కారణాలు చెప్పారు. మేము డాక్టర్ గారు వచ్చేసి ఏందయ్యా చిన్నపిల్లలు కొడితే ఆప్టిక్ నర్వ్ దెబ్బతినే అంత ఇది కాదు కదా, కన్ను అయితే ఈ విధంగా పగిలిపోయింది, లోపల ఆప్టిక్ నర్వ్ మెదడికి కంటికి మధ్యలో ఉండే నర్వుగానే కట్ అయిపోయింది ఆ గాయం దెబ్బకి, ఆ రాయి దెబ్బకి. సో ఇంత పెద్ద దెబ్బని చిన్నవాడు కొట్టే సమస్య లేదు అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పడంతో నేను ఏమైంది అని చెప్పి నా బిడ్డని అడిగితే నా బిడ్డ 9వ తారీఖు వరకు నాకు ఏ విషయం చెప్పలేదు. 9వ తారీఖు ఇంకా ఆ స్కూల్ వద్దు ఏమొద్దు, నువ్వు రానన్నా ఇంటి దగ్గర ఉండు అన్న ఆ తరుణంలో నా బాబు చెప్పాడు, నన్ను వెంకటేశ్వని కొట్టాడు, ఏమైనా చెప్తే నన్ను చంపేస్తాను స్కూల్లోకి వచ్చిన తర్వాత మీ మీదగానే దాడి చేస్తాను అనే ఉద్దేశంతో చెప్పాడు నాన్న అని చెప్పి నాకు నా బాబు 9వ తారీఖు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చెప్పాడు. ఇంకా దాని తర్వాత నేను 10వ తారీఖు వెళ్ళి వాళ్ళని అడగ్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకెందుకు చెప్పాలరా, మీరెవర్రా అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సరే ఏం జరిగింది అంటే మేము చెప్పము, మేము స్కూల్కి సెలవు ఇచ్చేస్తున్నాం అంటే ఎప్పుడూ సెలవులు ఇవ్వని స్కూల్కి 320 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మా పిల్లోలని. పర్మిషన్ లేని స్కూళ్ళల్లో 320 రోజులు ఒక సంవత్సరానికి పెట్టుకుంటారు వాళ్ళు. అలాంటిది పర్మిషన్ లేకుండా 1 రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు, తప్పు చేశారు కాబట్టి. అలాంటి తరుణంలో మేము కొత్తకోట పోలీస్ స్టేషన్లో 14వ తారీఖు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాము. మా కంప్లైంట్ కానీ 2 గంటలకు మేము వెళ్తే రాత్రి 12 గంటల వరకు మేము ఇచ్చిన ప్రతి అంశాన్ని వాళ్ళు ఆ స్కూల్ మేనేజ్మెంట్కి చెప్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మా యొక్క ఇదిని మమ్మల్ని అంతా అక్కడ నిర్బంధించి ఇది చేసి పెట్టారు. ఫైనల్గా అక్కడున్న స్టేషన్లో కొంతమంది స్టేషన్ స్టాఫ్ తాగి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మేము రెచ్చిపోతే మా మీద రివర్స్ కేసు పెట్టి యాజమాన్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొత్తకోట పోలీసులంతా పనిచేశారు ఆ రోజు. అది అయిపోయిన తర్వాత మేము గౌరవ ఎస్పీ గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది.
మాట్లాడితే ఎస్పీ గారు చెప్పే మాట ఏంటంటే, జాయిన్ అయిన మొదటి రోజు జిల్లాకి కొత్త ఎస్పీ గారు వచ్చారు, మాకు న్యాయం జరుగుతుంది అనుకున్న తరుణంలో మొదటి రోజు ఎస్పీ గారు చెప్పే మాట ఏంటంటే, బాబు ఆడుకుంటూ పడ్డాడంట, పడి తగిలిందంట. పడితే ఎక్కడెక్కడ తగులుతాయని అంటే మా కేసు విషయంలో ఎస్పీ గారే జడ్జి అయిపోయారు, అన్ని ఆయనే డిసైడ్ చేస్తున్నారు. ఆడుకుంటూ పడ్డాడు, పిల్లోళ్ళు కొడితే తగిలింది, ఇలాంటి స్టేట్మెంట్లు ఒక జిల్లా స్థాయి అధికారే ఇస్తే మాలాంటి సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? వీటన్నిటికీ కారణం డిఎస్పీ మహేంద్ర గారు, మదనపల్లి డిఎస్పీ మహేంద్ర గారు. ఎవరైనా సరే ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా సో ఇదండి అని చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు ఆయన. జరిగిన విషయాన్ని వదిలేసి ఇంత పెద్ద గాయాన్ని తగిలి ఇదే అవుతే చిన్న పిల్లాడు చిన్న రాయితో కొడితే జరిగింది అనే స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తు, వాళ్ళు స్కూల్ను దేనికోసం పెట్టారు? ఒక మంచి సంస్కారవంతుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. అలాంటి దాంట్లో నా బిడ్డని అందరిని చేసేసి ఇప్పుడు ఇంకొక బిడ్డను వాని జీవితాన్ని కానీ నాశనం చేయాలని చెప్పి ఆ యాజమాన్యం ప్రయత్నిస్తుంటే అలాంటి యాజమాన్యానికి కొమ్ముగా వస్తుంది అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.